నీలాంజన 11వ భాగం. ఆ రోజు సంజన ఎంగేజ్మెంట్ ఇంట్లోనే ఏర్పాటు చేశారు. ముఖ్యమైన స్నేహితులను మాత్రమే పిలిచారు. సంజనకి సంతోషంగా ఉంది. కోరుకున్న వాడిని పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి చేసుకుంటుంది. ఈ అదృష్టం ఎంతమందికి వస్తుంది? ఉదయం 10:30 గంటలకు ముహూర్తం. ఎంగేజ్మెంట్కి చెల్లెలతో సహా వచ్చాడు అఖిల్. నీ ఫోటో తీసింది వీడే. పేరు అఖిల్. వాళ్ళ చెల్లెలు అమల. పరిచయం చేశాడు నీలం. సారీ అండి, మీకు తెలియకుండా మిమ్మల్ని ఫోటో తీయవలసి వచ్చింది. పర్వాలేదులేండి, దానివల్ల మంచి జరిగింది కాబట్టి సరిపోయింది. మీరు రచయిత్రి వింధ్య గారింట్లో 3 నెలలు ఉన్నారా? చాలా అదృష్టవంతురాలు అంది అమల. సంజన నవ్వేసింది. ఆవిడ రాసిన కథలు ముందే చదివేసి ఉంటారు. లేదు లేదు, నాకు తెలుగు అంత బాగా చదవటం రాదు. అక్కడికి వెళ్ళాక నేర్చుకున్నదే. అసలు ఆమె రచయిత్రి అనే విషయం అక్కడికి వెళ్ళాక తెలిసింది. రా సంజన, ముహూర్తం దాటిపోతుంది పిలిచింది భార్గవి. నీలం తరపున అతని మావయ్య, అఖిల్, అమల వాళ్ళ తల్లిదండ్రులు, కొద్దిమంది స్నేహితులు మాత్రం వచ్చారు. ముహూర్తం సమయానికి వజ్రపు ఉంగరాలు మార్చుకున్నారు నీలం, సంజన. ఇద్దరూ పెద్దవాళ్ల కాళ్ళకి నమస్కారం చేశారు. నీలం తన మావయ్యను పరిచయం చేశాడు. ఈయన మా మావయ్య కృష్ణమోహన్. ఆ పేరు ఈ మధ్యన ఎక్కడో వింది. ఎక్కడా? ఈ మనిషిని కూడా ఎప్పుడో చూసినట్టుంది. ఎప్పుడు? గుర్తు రావడం లేదు. ఫంక్షన్ పూర్తయింది. అతిథులు అందరూ భోజనాలు చేసి వెళ్లేసరికి 2 గంటలు అయింది. ఎవరూ లేకుండా చూసి వెళ్లే ముందు సంజన చేయి పట్టుకున్నాడు నీలం. ఇదేమిటి? విడిచిపెట్టు. సగం పెళ్ళి అయిపోయింది కాబట్టి పర్వాలేదు. బాగుందనే చేయి పట్టుకున్నది. అవును గాని పెళ్లి ముహూర్తం చూసావా? 1.5 నెలల తర్వాత కుదిరింది. అవును, ముహూర్తాలు అప్పుడే ఉన్నాయట. అది కాదు నేను చెప్పేది. నీ ప్రేమ కోసం 6 నెలలు ఆగవలసి వచ్చింది. నువ్వు ఊరు వెళ్ళి 3 నెలలకు వచ్చావు. ఇప్పుడు అందులో సగం 1.5 నెలకి ముహూర్తం కుదిరింది. నిజం నేను గమనించనే లేదు అంది సంతోషంగా సంజన. నువ్వెక్కడ గమనిస్తావులే, ఏదో పరవశంలో ఉంటే. ఈరోజు నీకు చాలా స్వాతంత్రం వచ్చిందే. సగం హక్కులు కూడా వచ్చేశాయి. అందుకే రోజు కలుసుకోవాలి. ఇద్దరం కలిసే షాపింగ్ చేద్దాం అన్నాడు నీలం. అలాగే. నీలం మాటలు తలుచుకుంటూ తల్లితో పాటు పనివాళ్ల చేత పనులు చేయిస్తుంది సంజన. ఇంతలో ఫోన్ మోగింది. అట్నుంచి వింధ్య. ఫంక్షన్ ఎలా జరిగింది సంజన? బాగా జరిగిందాంటీ. ఒక్క మీరు రాలేదనే లోటు తప్ప. పెళ్లి కూతురు మేకప్లో చూడ్డానికి నేను వస్తానుగా. ఇంతకీ పెళ్లికి నీకేం బహుమతి కావాలి? హఠాత్తుగా అడిగితే ఎలా ఆంటీ? అయితే ఆలోచించుకునే చెప్పు. గుర్తొచ్చింది, ఇప్పుడే చెప్పేస్తాను. మీ పుస్తకాలు, చెరువులో తామర పువ్వులు, మనం వేసిన మొక్కలు, రామాలయంలోని గంట, దానిమీద వాలే పిచ్చుకలు. వింధ్య నవ్వేసింది. బాగుంది. బహుమతుల లిస్టు పెరిగిపోతుందే. అవునాంటీ, మన మాటలు విని మా అమ్మ నవ్వుతుంది. అది కాదులే, ఇంత మంచి కూతురు పెళ్లి కూతురు అయిందని సంతోషం. ఇంతకీ నీలం ఎలా ఉన్నాడు? బాగున్నాడు. ఒకరికొకరు కావాలని పెళ్లి చేసుకుంటున్నారు. సంతోషంగా ఉండండి సంజన. తప్పకుండా ఆంటీ, మీరే చూస్తారుగా. వింధ్య ఆంటీతో మాట్లాడుతుంటే అప్పుడు గుర్తుకు వచ్చింది ఆమె ఇంట్లో ఉన్న వ్యక్తి. అదే ఫోటోలో ఆ పోలికలతో నీలం మావయ్య. ఎస్, తను కనిపెట్టింది. ఆంటీ భర్త నీలం మావయ్య ఒక్కరే. సంజనాకి చెప్పలేనంత థ్రిల్లింగ్గా అనిపించింది. ఆమె వెంటనే నీలంకి ఫోన్ చేసింది. మనం కలుసుకోవాలి. ఎక్కడున్నావు? ఇంటికి రంగులు వేయించాలని నేను మావయ్య బజారుకి వచ్చాం. అలాగా, రేపు సాయంత్రం కలుసుకుందాం. నీకు వీలవుతుందిగా? అలాగే అన్నాడు నీలం. సంజన, నీలం షాపింగ్ మాల్లో కూర్చుని కోక్ తాగుతున్నారు. ఫోటో విషయం చెప్పింది సంజన. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే. మా అమ్మకు అంకుల్ పేరు కృష్ణ అని మాత్రం గుర్తుంది. మీ మావయ్య పేరు కృష్ణమోహన్. ఈ మధ్యన నేను వాళ్ళ పెళ్లి ఫోటో చూశానుగా. పోలికలు తెలుస్తున్నాయి. నువ్వు పొరపాటు పడ్డావేమో. లేదు, నేను సరిగానే చూశాను. కాస్త వయసు పైబడింది అంతే. అంకుల్ అలాగే ఉన్నారు. అనుమానంగా చూశాడు నీలం. అబ్బా, అలా చూడకపోతే వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడైనా వాళ్ళ పెళ్లి ఫోటో ఉందేమో చూడకూడదా? లేదు, మా ఇంట్లో లేదు. ఎందుకంటే మావయ్యకు పెళ్లి కాలేదు. నిజంగానా? ఎవరు చెప్పారు? ఆయనే. అది అబద్ధం అయి ఉండవచ్చు. అబద్ధం చెప్పవలసిన అవసరం ఆయనకేంటి? ఏమో, కానీ ఆయనకు పెళ్ళయింది. నేను ఫోటోలో చూసినది ఆయన్నే. ఏం కాదు, మావయ్య భార్యను వదిలేసేంత దుర్మార్గుడు కాదు. ఆయన చెడ్డవాడని నేను అన్నానా? నాతో ఇంత వాదించే బదులు మీ ఇంట్లో వాళ్ళ పెళ్లి ఫోటో ఉందేమో వెతకరాదా? బాగుంది. అందులో ఉన్నది మీ ఆంటీయో కాదో నాకెలా తెలుస్తుంది? ఏమిటి నీలం, నీ తెలివి అమ్మాయిల మీదే గాని ఆంటీల మీద పనిచేయదా? మీ ఇంట్లో ఆంటీ సీరియల్ పడిన పత్రికలో ఆమె ఫోటో ఉంటుంది కదా. అది పెళ్లి ఫోటో దొరికితే రెండింటిని దగ్గర పెట్టుకు చూస్తే తెలియదా? లేదు, ఆ పెళ్లి ఫోటో తీసుకురా, నేను పోల్చగలను. ఆంటీ దగ్గరికి వెళ్ళాక నీ మెదడు షార్ప్గా పనిచేస్తుందే. మరేమనుకున్నావు మా ఆంటీ అంటే? నువ్వింత మెచ్చుకుంటుంటే ఆమెను నాకు చూడాలని ఉంది. ఇది పొగడత కాదు. ఆవిడ స్వభావం అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఒక నిమిషం ఆగి మళ్ళీ అంది సంజన. అక్కడికి వెళ్ళాక నాకు చాలా తెలిసాయి. భవిష్యత్తుకు పనికి వస్తుందని దేవుడు నన్ను నా ఆలోచనలు మార్చుకోమని ఆంటీ దగ్గరకు పంపాడేమో.
సంజనాతో ఈ విధమైన సంభాషణ జరిగిన దగ్గర నుండి నీలం వీలైనప్పుడల్లా ఇంట్లో పెళ్లి ఫోటో కోసం చూడసాగాడు. ఏమిట్రా ఇది, ఇల్లంతా ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిగినట్లు ఇలా తవ్వేస్తున్నావు? నా 10th క్లాస్ సర్టిఫికేట్ కనిపించడం లేదు మావయ్య. అంత అజాగ్రత్తగా ఉంటే ఎలాగరా? సర్టిఫికేట్స్ అన్నీ ఒక ఫైల్లో పెట్టుకోమని చెప్పానుగా. ఏమిటో బద్ధకం. అందుకే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఇలాంటివన్నీ శ్రద్ధగా చేస్తారు. ఏమిటోయ్ ఎప్పుడూ లేనిది ఆడవాళ్ల గురించిన ఆలోచన. అయినా వస్తుందిగా ఒక అమ్మాయి, పాపం రాగానే ఇలాంటి సోది పనులు అప్పగించుకు. ఏం ఇలాంటి పనులు చెప్తే ఆడవాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతారా? ఓరగా చూస్తూ అన్నాడు. అదేమో వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ పెళ్లి శుభలేఖలు సెలెక్ట్ చేయడానికి వెళ్ళాలన్నావుగా, బయలుదేరు. నీ పెళ్లికి ఎలాంటి కార్డులు వేయించారు మావయ్య? అదేం లేదులే. అయినా ఎందుకలా అడుగుతున్నావు? పెళ్లి కాని వాడికి శుభలేఖలతో పనేమిటి? ఇంతకీ నువ్వు వస్తావా రావా? నువ్వు పెళ్లి శుభలేఖలు చూస్తూ ఉండు, నేను ఇవన్నీ సర్దేసి వస్తాను. నేను హెల్ప్ చేయనా? వద్దొద్దు, నీకెందుకు శ్రమ, నువ్వెళ్ళు. నేనొక పావుగంటలో వచ్చేస్తాను. నువ్వు కారు తీసుకువెళ్ళు, నేను ఆటోలో వచ్చేస్తాను. పనయ్యాక ఇద్దరం కలిసి వచ్చేద్దాం. కారు తాళాలు తీసుకుని కృష్ణమోహన్ వెళ్ళిపోయాడు. తీసినవన్నీ యథాతథంగా సర్దేశాడు నీలం. అతనికి నిరాశ కలిగింది. నిజంగానే మావయ్యకు పెళ్లి కాలేదు. అతను బీరువా దగ్గర నీరసంగా నడుముపై చేతులు పెట్టుకు నిలబడ్డాడు. ఆ భంగిమ ఎలా ఉందంటే రవివర్మ చిత్రంలో శివుడు గంగావతరణం కోసం ఎదురుచూస్తున్నట్టు ఉంది. ఆకాశగంగ ఒక్కో చుక్క పడ్డట్టు బీరువా మీద డ్రెస్సులు తెచ్చుకున్న ఖాళీ అట్టపెట్టెలు, పనికిరాని ఫైల్స్ ఒక్కొక్కటి కింద పడ్డాయి. అందులో ఆఖరి చుక్క ఒక ఫైల్లో దాచిన వింధ్య పెళ్లి ఫోటో. వరుడు కృష్ణమోహన్. ఆ తర్వాత నీలం సంజన కలిసి కృష్ణమోహన్ను వింధ్య ఇంటికి తీసుకువెళ్లడానికి ప్లాన్ చేశారు. ఆవిడెవరినో పెళ్లికి పిలవడానికి నేను రావాలా? నాకు వీలవదు. అలా అంటే ఎలా మావయ్య? ఇన్నాళ్ళు నువ్వు నేను ఇద్దరం ఎంత ఒంటరిగా గడిపాం. ఇప్పుడైనా నలుగురిని కలుపుకోకపోతే ఎలా? ఎవరో తెలియనప్పుడు ఎలా వెళ్తాం? వెళ్తే అదే తెలుస్తుంది. అయినా ఆవిడ సంజనకు కావలసిన మనిషి. వాళ్ళ అమ్మా నాన్న స్వయంగా ఆవిడను పెళ్లికి పిలవడానికి, వీలైతే తమతో తీసుకురావడానికి వెళ్తున్నారు. ఇంట్లో ఒక్కదాన్ని ఉండడం ఎందుకని సంజన బయలుదేరుతుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాలు నేను చూడలేదని నన్ను రమ్మన్నారు. నువ్వు ఒక్కడివి ఇక్కడెందుకని నేను నిన్ను రమ్మంటున్నాను. బాగుంది అన్నాడు కృష్ణమోహన్. బాగుంటుంది, అందుకే రమ్మనేది. కృష్ణమోహన్ మౌనం వహించాడు. ఏమిటి మావయ్య ఆలోచిస్తున్నావు? ఎప్పుడో వదిలేసిన ప్రాంతం మళ్ళీ వెళ్ళాలా అని. నీకు ఆ ప్రాంతం తెలుసా? కొద్దిగా తెలుసు. ఎలా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇంతకీ ఏ రోజు ట్రైన్కి వెళ్ళాలి? సంజన చెప్తానంది. హోటల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు సంజన, నీలం, అఖిల్, అమల. ఏం ప్రేమరా బాబు, ఇన్ని ట్విస్టులు ఏ ప్రేమలోనూ చూడలేదు. ఏమనుకున్నావు? సంజన కళ్యాణం అంటే అంతా స్పెషల్. మీ మావయ్య పెళ్లి ఫోటో ఏది అని అడగలేదా? సంజన అడిగింది. లేదు, అసలు ఆ ఫోటో ఎక్కడ పడేశాడో ఆయనకే తెలియదు. అలాంటి అపురూపమైన ఫోటోలు పడేస్తారా ఎవరైనా? అంది అమల. అసలు ఆయనకు ఆ పెళ్లిపై, భార్యపై విలువ ఉన్నట్టు లేదు అంది సంజన. ఉంటే విడాకులు ఎందుకు తీసుకుంటారు? అంది అమల. అబ్బా ఏమిటి మీరిద్దరూ? ఎంతసేపు మావయ్యని ఏదో అంటారు అన్నాడు నీలం. అవును మరి, సాధారణంగా ఇలాంటి విషయాల్లో ఆడవాళ్లు కలిసి ఉందామనే చూస్తారు. మీ మగవాళ్లే ఏం కాస్త సహనంగా ఉంటే ఏం పోయింది మీ ఆడవాళ్లు? సహనం అనేది ఏమైనా యూనిఫామా? ఆడవాళ్లే వేసుకు తిరగడానికి? మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు. సరే, మగవాళ్ళకి సహనం కాస్త తక్కువగా ఉంటుందని అనుకుందాం. అంత ఓపిక ఉంటే ఆడవాళ్లు వాళ్ళని బాగు చేయవచ్చు కదా. చిన్న చిత్క రిపేర్లు అయితే చేయవచ్చు. అసలు మెదడే పనిచేయకపోతే ఏం చేస్తాం? నవ్వుతుంది సంజన. మరీ మీ ఆంటీ అంటే ఎంత ఇష్టమైనా అలా అనేయకు. మావయ్య కాలేజీ ప్రిన్సిపల్గా ఎంతోమందిని తీర్చిదిద్దారు. అదే చెప్తున్నాను. ఒకవైపు మేధావి అనిపించుకుంటూ ఇంకొక వైపు ఒక స్త్రీ మనసు అర్థం చేసుకోవడంలో ఇంత మూర్ఖంగా ఉంటారెందుకు? నీలం మాట్లాడలేదు. ఇంట్లో మావయ్య తను కొన్ని ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. అది కేవలం ఆడవాళ్లు ఇంట్లో లేకపోవడం వల్ల కాదు. ఏమిటో మనుషులకే దూరంగా ఉన్నట్టు ఉండేది. పండుగలు, ప్రత్యేకమైన రోజులు అన్నీ ఒకలాగే ఉండేది. తనకి చదువు, క్రికెట్, ఫ్రెండ్ సర్కిల్ అయినా ఉండేది. మావయ్య తన వయసు వల్ల, హోదా వల్ల ఎవరితోనూ కలవలేకపోయేవాడు. తను ఆయనతో ఉండలేక, ఆయన ఒంటరిగా వదిలి వెళ్ళలేక బాధపడేవాడు. ఆయనకి ఇన్నాళ్ళు పెళ్లి కాలేదనే అనుకునేవాడు. అటువంటిది ఆయన పెళ్లి ఫోటో చూసిన క్షణం తనకి వర్ణించననివి కాని ఆశ్చర్యం. మావయ్యని ఆ ఊరు తీసుకువెళ్దాం. వెళ్తే ఏం జరుగుతుంది? ఎప్పుడో విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తారా? నీలం అడిగాడు సంజనాని. ఏమో, నాకు తెలియదు. మనం చేసేది కేవలం ప్రయత్నం. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. ఇంతకీ ఇదంతా చెప్తే మీ ఇంట్లో ఏమన్నారు? అడిగాడు అఖిల్. మొదట బాగానే ఉంది అన్నారు. తర్వాత ఏమిటి ఆరిందా పనులు అని నన్ను తిట్టారు. నాకైతే మీరు చేస్తున్నది కరెక్ట్ అనిపిస్తుంది అన్నాడు అఖిల్. ఏమో, నాకైతే భయంగా ఉంది అంది అమల. నిన్నెవరూ అడగలేదు. పైగా మన ఆ ఊరు వెళ్ళడం లేదు అన్నాడు అఖిల్. పోనీ సరదాగా రాకూడదు అంది సంజన. వద్దు, ఎక్కువ మంది ఉంటే వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోలేరు. నన్ను అడిగితే మీరు వెళ్ళడం మానేయడం మంచిది అన్నాడు అఖిల్.
అసలు కథానాయిక ఈవిడ లేకపోతే ఎలాగలే, పరిచయం చేయవలసింది తనేగా. నీలం నవ్వుతూ అన్నాడు. ఒకప్పుడు ప్రేమికులు, తర్వాత భార్యాభర్తలు. వాళ్ళకి నేను పరిచయం చెయ్యాలా? ఏమీ అక్కర్లేదు. సరేలే, వాళ్ళిద్దరినీ కలిపిన పుణ్యం ఊరికే పోదులే. ఏమోనబ్బా, నాకు కాస్త భయంగానే ఉంది. ఏదో చెయ్యబోయి ఏదో చేస్తామా అని సంజన అంది. చూద్దాం. ఏమిటో మనిద్దరం మన పెళ్లి కంటే ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. ఏం థ్రిల్ లేకుండా. అప్పుడే అలా అనేకు. ఇంకా ఏమీ కాకుండానే థ్రిల్ లేదంటే ఎలా? నీలం అన్నాడు ఎవరూ వినకుండా. చి పిచ్చి మాటలో అంది సంజన. ఆంటీ, నేను నీలం మమ్మీ డాడీ మీ ఇంటికి వస్తున్నాం. సంతోషం. కానీ ఎందుకు? మిమ్మల్ని పెళ్లికి పిలవడానికి. అయ్యో, ఇంత చాదస్తం దేనికి సంజన? ఫోన్లో చెప్పారు, శుభలేఖ పంపిస్తారు. పెళ్లికి ముందు వాళ్ళకి ఇలా రావడం శ్రమ కదూ? లేదాంటీ, డాడీయే అందరికంటే ఉత్సాహం చూపిస్తున్నారు. ఇంతమంది వస్తున్నామని నీలం మావయ్య కూడా వస్తున్నారు. అలాగా, చాలా సంతోషం. అందరూ రండి. మిమ్మల్ని సంతోష పెట్టడానికే వస్తున్నాం ఆంటీ మనసులో అనుకుంది సంజన. అటు వింధ్యకి కంగారు వచ్చేసింది. ఆమె ఇంటికి బంధువులంటూ ఎవరూ రారు. సంజన వచ్చి ఒక చిన్న రాయి వేసి ఈ నిశ్శబ్ద సరోవరంలో కదలిక తెచ్చింది. ఇప్పుడు ఆ వలయాలు పెద్దవే, చెరువంతా కదులుతుంది. వింధ్య 2 రోజులు సెలవు పెట్టింది. ఇల్లంతా సర్దింది. ఇల్లు కడిగింది, ముగ్గులు పెట్టింది, ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టింది, కొత్త కట్టెలను వేసింది, సోఫా కుషన్లు, కవర్లు మార్చింది, స్వీటు హాటు చేయడానికి సరుకులు కొనుక్కొచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే పెళ్లి భార్గవి ఇంట్లో అయితే కళ వింధ్య ఇంటికి వచ్చింది. స్టేషన్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలనిపించిన బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి ఇంట్లోనే ఉండిపోయింది. ఉదయం 6 గంటల వేళ టాక్సీ వచ్చి వింధ్య ఇంటి ముందు ఆగింది. ఇంతటి థ్రిల్లింగ్ విషయం తెలియనివాడు కృష్ణమోహన్ ఒక్కడే. ఇలాంటి పల్లెటూరులో వీళ్ళకి ఇంతటి ఆత్మీయురాలు ఉందా? రాజమండ్రి వస్తుంటే పాత జ్ఞాపకాలు చుట్టుముడుతున్నాయి. డిగ్రీలో తను వింధ్య తిరిగిన ప్రదేశాలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అప్లై చేయడం, అక్కడ భవిష్యత్తు గురించి కలలు కనడం, పెళ్ళి, హైదరాబాద్ వెళ్ళడం, ఏ ముహూర్తాన ఆ ఊరు వెళ్ళారు. ఒక్కనాడు మనశ్శాంతిగా గడిపిన గుర్తులేదు. వింధ్య తనతో ఎంతో నమ్మకంతో వచ్చేసింది. తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా? ఎవరైనా కొడితే రాముడితో చెప్పుకోవచ్చు, రాముడే కొడితే ఎవరికి చెప్పుకోవాలి అన్నట్టు చేశాడు. ఏమిటి మావి ఆలోచిస్తున్నావు? అడిగాడు నీలం. ఈ ప్రాంతం ఎన్నడూ చూడలేదేమో, కొత్తగా అనిపిస్తుందేమో అన్నాడు రామకృష్ణ. అదేం లేదు, నేను ఇక్కడే చదువుకున్నాను. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది అన్నాడు కృష్ణమోహన్. మారనిది వింధ్య అంటే జీవితమే అనుకుంది సంజన. ముందుగా టాక్సీ దిగి ఆంటీ అంటూ ఇంట్లోకి వెళ్ళింది సంజన. సంజు అంటూ వచ్చింది వింధ్య. అందర్నీ పలకరించింది. నీలంని పరిచయం చేశారు ఆమెకు రామకృష్ణ, భార్గవి. ఆఖర్న కారు దిగి మొహమాటంగా లోపలికి వస్తున్నది ఎవరు? మనసులో అనుక్షణం కదిలే రూపం, ఆ జ్ఞాపకాల్లోనే ఊపిరి తీసుకుంటున్న జీవితం. ఎన్ని రోజులైనా గుర్తుపట్టగలదు. చప్పున వంటింట్లోకి వెళ్ళిపోయింది వింధ్య. అందర్నీ ఆదరంగా ఆహ్వానించిన ఆమె అసలైన వ్యక్తిని పిలవలేకపోతుంది. ఆమె గుండె ఎగసిపడుతుంది. మొదట అనురాగం, తర్వాత అవమాన రుచి చూపించిన అతనితో ఎలా మాట్లాడాలి? భార్గవి లోపలికి వచ్చింది. వింధ్య, ఏమిటిది? ఆవేశం తెచ్చుకోకు అంది భార్గవి. తను ఎలా వచ్చాడు ఇక్కడికి? అతను నీలం మేనమామ. మేమే రమ్మన్నాం. నేనేమో పెళ్లి ఫోటోలో ఆయన్ని చూశాను ఆంటీ. సంజన ఎన్నడూ లేనిది నీ మీద కోపం వస్తుంది. ఆంటీ, ఇదంతా ముందే అనుకుని చేసింది కాదు. ఏం జరిగిందంటే నాకేం వినాలని లేదు సంజన. అలా అనకు వింధ్య. పంతాలకు పోయి మనం సాధించేదేమిటి? అంది భార్గవి. అవన్నీ అతనికి చెప్పు, నాకెందుకు చెప్తావు? మీలో ఇంత కోపం ఎన్నడూ చూడలేదాంటీ. అవమానం కలిగినప్పుడు ఆత్మాభిమానం బయటికి వస్తుంది సంజన అంది వింధ్య. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు వింధ్య అంది భార్గవి. కేవలం మీ ఒంటరితనం చూడలేక అంకుల్ని తీసుకువచ్చామంటీ. అతను నీలంకి మేనమామ అనే విషయం ఎంగేజ్మెంట్ వరకు నాకు తెలియదు. నేను కావాలని చేయలేదు. పరిస్థితులు అలా కలిసి వచ్చాయి. బహుశా మీరిద్దరు ఎప్పటికైనా కలిసి ఉండాలని కావచ్చు. ఏమో, నా మనసు అంగీకరించడం లేదు. తాము ఎంత మాట్లాడినా వింధ్య వినదనిపించింది భార్గవికి. సంజు, ఇక్కడ రామాలయం చాలా బాగుంటుందన్నావుగా, స్నానాలు చేసి వెళ్దాం పద. తర్వాత 1 గంట ఆ ఇంట్లో వింధ్య గెస్ట్ అయిపోయింది. ఏమీ పట్టించుకోలేదు. సంజన అందరికీ మర్యాదలు చేసింది. వింధ్యతో బలవంతంగా కాఫీ తాగించింది. కృష్ణమోహన్ని, వింధ్యను ఆ ఇంట్లో వదిలేసి మిగతా 4 గుడికి బయలుదేరారు. 10 నిమిషాలు ఆ ఇంట్లో నిశ్శబ్దం నెలకొంది. వింధ్య వంటింట్లో గోడ కానుకుని నేల మీద కూర్చుంది. కృష్ణమోహన్ ఇప్పుడిప్పుడే ఆశ్చర్యం నుంచి తేరుకుంటున్నాడు. అతనిలో ఎక్కడో తనే తప్పు చేశానన్న ఫీలింగ్. అతను హాల్లోంచి నడిచి కిచెన్ గుమ్మంలో నిలబడ్డాడు. చప్పున లేచి నిలబడింది వింధ్య. ఇక్కడ నువ్వు ఉన్నావని, ఇది నీ ఇల్లని నాకు తెలీదు వింధ్య. తెలిస్తే వచ్చేవారు కాదు, అవునా? వచ్చి నిన్ను బాధ పెట్టేవాడిని కాదు. సంజన చిన్నపిల్ల, వయసు ఉత్సాహంలో ఏదో చేసింది. ఏమనుకోకండి, వాళ్ళ పెళ్లి జరగనివ్వండి. సంజన చేసింది కరెక్ట్. పెద్దవాళ్ల స్నేహాలు పిల్లల వల్ల కలుస్తాయంటారు. అది ఈరోజు నిజమైంది. నీలం నా మేనల్లుడు వింధ్య అన్నాడు కృష్ణమోహన్.
అతను మీ దగ్గర ఎందుకు ఉన్నాడు? మీ చెల్లెలు ఎలా ఉంది? మా చెల్లెలికి మనమే పెళ్లి చేశాం, గుర్తుందా? వీడు పుట్టాక తెలిసింది అతనికి మరో భార్య ఉందని. మా చెల్లెలు ఆ సంగతి తట్టుకోలేక డిప్రెషన్కి గురయ్యింది. ఆ తర్వాత గొడవలు, మా చెల్లెలికి విడాకులు, మా అమ్మ పోయింది. నీలం పెంపకం నా పైన పడింది. మా చెల్లెలికి వైద్యం చేయించాక కోలుకుంది. మళ్ళీ పెళ్లి చేస్తే మంచిదన్నారు డాక్టర్లు. నీలం బాధ్యత నేను తీసుకుని చెల్లెలికి పెళ్లి చేశాను. ఈ బాధ్యతలన్నీ ఒక్కడనే చూసుకోలేకపోయేవాణ్ణి. ఆలోచించే మరో మనసు, సాయం చేసి ఒక మనిషి ఉంటే బాగుండు అనిపించేది. కానీ నిన్ను వెనక్కి పిలవడానికి అభిమానం అడ్డు వచ్చేది. అప్పుడు వయసు చిన్నది, శరీరంలో బలం, ఆవేశం. ఇంతకాలం గడిచాక ఈ అగడతలన్నీ దాటి వచ్చింది నేనేనా అనిపిస్తుంది. నీలంకి పెళ్ళవుతుంది. వాడికి భార్య పిల్లలు వస్తారు. అప్పుడు నేను మరింత ఒంటరినవుతాను. మీకు కాస్త తోడుగా నీలమైనా ఉన్నాడు. నాకెవరు ఉన్నారు? సంజన వచ్చే వరకు అసలు ఎందుకు బ్రతుకుతున్నానా అనిపించేది. ఆమె వెళ్ళిపోయాక ఆ ఒంటరితనం మరింత భయంకరంగా అనిపించింది. మనం ఇప్పుడైనా ఎందుకు కలిసి ఉండకూడదు? మీరు మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? మతి సరిగ్గా లేని చెల్లెలు, పసివాడు, పైగా నాది రెండో పెళ్ళి. నాకెవరు ఇస్తారు పిల్లని? అయినా నా మనసు పెళ్లి మీదకు వెళ్ళలేదు. ఎంతసేపు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు. ఒక్కోసారి ఇవన్నీ వదిలేసి ఈ అడవిలోకో పారిపోవాలనిపించేది. ఇటువంటి స్థితిలో మా స్నేహితుడికి భార్య చనిపోయింది. ఒక కూతురు ఉంది. అతను నీలం బాధ్యత తీసుకోను అన్నాడు. మా చెల్లెలికి కూడా కొడుకుని తీసుకువెళ్లాలని లేదు. దాంతో శాశ్వతంగా నీలం నా దగ్గరే ఉండిపోయాడు. నేను మీతో ఉండడం అతనికి ఇష్టం లేకపోతే, వాడి ఇష్టం లేకపోతే నన్ను ఇంత దూరం తీసుకురాడు. అయినా వాడికి సంజన ఉంది. మనిద్దరం ఒకరికొకరం తోడి నీడగా ఉందాం. వింధ్య ఆలోచిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితాన్ని పునర్నిర్మించుకోవడంలో తప్పులేదు. అతనికి తను భౌతికంగా దూరమైంది కానీ మానసికంగా మర్చిపోయిందా? అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడేమో అనుకునేది. కారణాలు ఏమైతేనేం అతని జీవితంలో మరో స్త్రీ లేదు. కానీ ఇక్కడ ఇల్లు, వాతావరణం, జీవన విధానం అలవాటైపోయాయి. వదిలి రావాలంటే నాకిష్టం లేదు. మీరే ఎక్కడికి రావచ్చుగా. అతడు ఏమంటాడా అన్నట్టుగా అంది. అతడు భుజాలు ఎగరేశాడు, అభ్యంతరం లేదన్నట్టు. కానీ వింధ్య, ఈ వయసులో నాకు ఎవరిస్తారు ఉద్యోగం? ఖాళీగా కూర్చుంటే నీ మెదడు కూడా పాడు చేస్తాను. వింధ్య నవ్వేసింది. అక్కడికి వస్తే నాకు బోర్గా ఉంటుంది అంది. నీకెప్పుడు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. జీవనోపాధి కోసం చేసే ఈ పార్ట్ టైం జాబు మానేసి హాయిగా రచనలు చేసుకోవచ్చు. హైదరాబాద్లో నీకు ఎంతో సమయం, అవకాశం దొరుకుతాయి. ఏమంటావ్? భార్యాభర్తల బంధం శాశ్వతమైనది. పిల్లలు మధ్యలో వస్తారు. వాళ్ళ జీవిత భాగ్యస్వాముల్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. ఒక కుటుంబం ఏర్పాటు చేసుకుంటారు. చివరిదాకా తోడుగా ఉండేది భార్యాభర్తలే. గతాన్ని మరిచి తొలినాటి ప్రేమికులుగా, స్నేహితులుగా ఉందామంటే నాకేం అభ్యంతరం లేదు అంది వింధ్య. అతను వాగ్దానం చేస్తున్నట్టు చెయ్యి చాపాడు. ఆమె ప్రమాణం చేస్తున్నట్టు ఆ చెయ్యి అందుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.